హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు పవర్టెక్ ఎనర్జీ సొల్యూషన్స్. ఈ ఎపిసోడ్ వచ్చేసి ఎపిసోడ్ 9 కంటిన్యూషన్ వీడియో. ఎర్త్‌పిట్ ఇన్స్టాలేషన్ చూసాం ఎపిసోడ్ 9లో, దాని కంటిన్యూషన్ వీడియో ఇది. ఈ ఎపిసోడ్లో వచ్చేసి మనం డీజీ అన్బాక్సింగ్ చూద్దాం అండ్ డీజీ కేబుల్ రూటింగ్ అండ్ కేబుల్ కనెక్షన్స్ అన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఈ వీడియోలో. వీళ్ళు ఇప్పుడు రూటింగ్ చేసే కేబుల్ వచ్చేసి 4 కోర్ 150 స్క్వేర్ ఎంఎం. ఇది మొత్తం వచ్చేసి మనకు 45 మీటర్స్ పడ్డది. డీజీ వచ్చేసి 125 kVA జనరేటర్ అశోక్ లేలాండ్. అక్కడ అయ్యో ఇట్లా మల్పాలను ఇక్కడ సైడు కేబుల్ ఇక్కడ మల్పాలను. మనం తీసుకున్న 3 ఎర్త్‌పిట్స్‌లో ఫస్ట్ వన్ వచ్చేసి డీజీ న్యూట్రల్ కనెక్ట్ చేస్తాం, ఇంకోటి వచ్చేసి డీజీ బాడీకి గ్రిడ్డింగ్ చేస్తాం, ఇంకో ఎర్త్‌పిట్ వచ్చేసి ప్యానల్ బోర్డ్కి ఇచ్చేస్తాం. మనం ఈ కేబుల్ తీసుకెళ్ళి కంట్రోల్ ప్యానల్ రూమ్లో ట్యాపింగ్ చేయాలి. ప్యానల్ రూమ్ వచ్చేసి ఇదే కంట్రోల్ ప్యానల్, ఇక్కడనే మనం ట్యాపింగ్ ఇచ్చేది. మనం డీజిల్లో వచ్చేసి డీజిల్ ఫిల్ చేయాలి ఇనిషియల్గా. ఫస్ట్ డీజిల్ ట్యాంక్ కెపాసిటీ వచ్చేసి 250 లీటర్స్, మనం ఫిల్ చేసి ఇచ్చేది 70 లీటర్స్. ఆ 70 లీటర్స్ ఇందులో పోసేస్తున్నాం. కస్టమర్కి ఇచ్చేటప్పుడు 70 లీటర్స్ పక్క మనం మినిమం మెయింటైన్ చేసి ఇచ్చేయాలి. కేబుల్స్ లీవ్ తీసేసి లగ్స్ కొట్టేసి మనం కంట్రోల్ ప్యానల్లో కనెక్షన్ ఇచ్చేసేయాలి. ఇక్కడ ఇచ్చేసేది మనం కనెక్షన్ వచ్చేసి ఇన్సులేషన్ టేప్ కానీ మొత్తం ప్రాపర్గా వేసేయాలి. ఆయిల్ చెక్ చేసుకున్నా కేజీ. ఇది వచ్చేసి జనరేటర్ ఇంజన్, మనం మొత్తం చూసుకోవచ్చు. జనరేటర్ ఇంజన్ లోపల ఇన్సైడ్ మొత్తం ఇది ఆల్టర్నేటర్, ఇది కంట్రోల్ ప్యానల్. కంట్రోల్ ప్యానల్లో మనం అన్ని ఎక్విప్మెంట్స్ కండిషన్స్ అన్నీ చెక్ చేసుకోవచ్చు. డీజిల్ ఎంత ఉందని, టెంపరేచర్ కానీ, ఆన్ ఆఫ్ కానీ, ఎన్ని రోజులకు సర్వీసింగ్ చేయాలి, పవర్ ఎంత వస్తుంది, 3 ఫేజ్ వస్తుందా, సింగిల్ ఫేజ్ వస్తుందా, ఏ ఫేజ్లో ఎంత పవర్ వస్తుంది, నేను అలారమ్స్ ఉందా కానీ ఇక్కడనే చూపిస్తుంది. మనం అలారం కూడా సెట్ చేసుకోవచ్చు. దీన్ని కమిషనింగ్ కూడా చేస్తాము. మనం కమిషనింగ్ కంప్లీట్ అయిన తర్వాత మనకు డీజీ ఆన్ చేసుకుంటాం. డీజీ ఆన్ కండిషన్లో ఉన్నప్పుడు మనం ఒకసారి ఫుల్గా చెక్ చేసుకోవాలి ఫ్రెండ్స్. డీజీ వైబ్రేషన్స్ కానీ, ఇంజన్ కండిషన్ కానీ, ఏమన్నా ఆయిల్ లీకేజ్ వచ్చినట్టు ఏమన్నా అవుతున్నాయా, కూలెంట్ ఆయిల్ కానీ, మొత్తం వైబ్రేషన్స్ ఒకసారి చెక్ చేసుకోవాలి. ఇంజన్ కండిషన్ మొత్తం ఆల్ ఆర్ గుడ్ ఫ్రెండ్స్, అంత బాగానే ఉంది. ఎలాంటి ప్రాబ్లమ్స్ అయితే ఉందో అంత బాగుంది. పవర్ అయితే చెక్ చేసుకున్నాం, పవర్ అయితే వస్తుంది మనకి. ఇప్పుడు ఫేజ్ 1లో వస్తుంది, 6 ఫేజ్లో అయితే పవర్ఫుల్గానే వస్తుంది. ఎల్లో ఫేజ్, వై ఫేజ్లో కూడా పవర్ఫుల్గానే వస్తుంది కంటిన్యూస్గా. బీ ఫేస్లో కూడా వస్తుంది. న్యూట్రల్ మనం అక్కడ పక్కన కనెక్ట్ చేస్తాం, చూడొచ్చు న్యూట్రల్ బస్ బారు. ఓకే, ఇలాంటి మరిన్ని వీడియోల కోసం చూస్తూనే ఉండండి మన పవర్టెక్ ఎనర్జీ సొల్యూషన్స్.